నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మీరైతే గతంలో ఒక సాధన గురించి తెలియజేశారు గురుగారు. అది ఆ! అందం కోసం తెలియజేశారు. సో, అవునండి. ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి యక్షిణి సాధన గురుగారు. ఈ సాధన అంటే చాలామంది ఏందంటే డేంజరస్ అని చెప్తూ ఉంటారు. అది నిజంగానే డేంజరసా? అది కాక ఈ కాలంలో కూడా, ఈ కలియుగంలో కూడా ఇలాంటి సాధనలు ఇవి నిజంగానే మనం చేయగలుగుతామా? ఈ అంటే విషయాలు అలానే చేసిన వాళ్ళ అనుభవాలుంటే మీరు చేశారా? ఈ విషయాలన్నీ ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఇది విషయం ఏంటంటే అండి, హ్మ్. పూర్వదీక్ష ఉన్న వ్యక్తి ఏ యొక్క విద్యనైనా చేయడానికి అర్హుడు. ఓకే. ఇవి చతుర్విద్యలని చెప్తారు. అంటే కింద స్థాయి విద్యలు. మీరు హ్మ్. యక్షిణి దేవతలు అన్నారు కదా! హ్మ్. ఈ యక్షిణి దేవతల్లో చంద్రిక యక్షిణి అని, హ్మ్. కర్ణపిశాచని, ఉచ్ఛిష్ట గణపతని హ్మ్. ఇలాగా చాలా ఉన్నాయి. వీటిల్లో ఇవి చెప్పి గురుముఖతః గురువుని బట్టి ఉంటాయండి. హ్మ్. యాక్చువల్లీ ఏంటంటే ఎదటివాడి మనసులో ఏం తెలుసుకుందాం అంటే మీరు కర్ణపిశాచి గురించి యక్షిణి సాధనలు అన్నారు కాబట్టి చెప్తున్నాను. హ్మ్. ఈ యక్షిణి సాధనలు యక్షిణి ఎప్పుడంటే రాత్రులప్పుడే తిరుగుతూ ఉంటుందండి. ఓకే. పగల టైంలో తిరిగితే సూర్యుడు ఉండగా తిరిగితే దాని పవర్స్ పనిచేయవు. ఈ యక్షిణి సాధన చేసి వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడు పగలంతా పడుకుని ఉంటాడండి. హుహు. అంటే ఏ కోరికల కోసం అంటే మనకి ఏ ఏ కోరికలు కోరికలైనా తీరుతాయండి? కోరికలు సిద్ధించేటట్టుగా చేస్తుంది. ఓకే. ఆ అమ్మాయిని తీసుకురా నా దగ్గరికంటే ఆ అమ్మాయి వాళ్ళ ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యక్షిణి సాధన చేయడం వల్ల వాడు చేసిన సాధనా బలం వల్ల మీరు చూడండి ఇదివరకు పాండురంగ మహత్యం కానీ లేకపోతే ఇంకో సినిమా కానీ హ్మ్. వీళ్ళు హ్మ్. సాధన చేసేవారు. దేని గురించి అంటే రావణాసుడు ఆత్మలింగం కోసం సాధన చేశాడు. అవును. అంటే గురుగారు న్యాయపరంగా ఆత్మలింగం లేకపోయినా కూడా కోసం సాధన నెరవేరుతాయా? చేసిన హ్మ్. కైలాసాన్నే ఊపాడు ఆత్మలింగం కోసం. హ్మ్. కానీ హ్మ్. ఏం సాధించాడు? ఆయనకి అవును. ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన ఉంది. రావణ బ్రహ్మకు కూడా. అయినా ఓకే. సాధించారా? పతనం అయింది. హ్మ్. ఒక స్త్రీ యొక్క విషయం గురించి పతనానికి దారితీశాడు. ఇవి ఎలా ఉంటాయంటే అమ్మ హ్మ్. ప్రత్యేకంగా ఓ స్త్రీ ఆకర్షణ, ధనాకర్షణ, జనాకర్షణ, హ్మ్. స్వర్ణాకర్షణ. హ్మ్. యక్షిణి అనేది ఏంటంటే హ్మ్. చూడండి యక్షిణి అన్న పదంలో శిని అన్నది ఆకర్షణ. ఓకే. అది ధనాకర్షణ, జనాకర్షణ, హ్మ్. స్త్రీ ఆకర్షణ. ఏ ఆకర్షణ చివరిన నా అనే అక్షరాన్ని ఎవరైతే పలుకుతారో హ్మ్. అది మామూలు వ్యక్తి అయినా సరే ఈ యొక్క సాధనకి దీనికి కులం మతం జాతి ఏం లేదని కొంతమంది చెప్తారు. ఏమని వీడు మందు తాగుతాడు, హ్మ్. మాంసం తింటూ ఉంటాడు ఈ యక్షిణీ సాధనల వల్ల అన్నది అది చాలా ఉట్టిది, చాలా రాంగ్. హ్మ్. ఎందుకంటే ఈ సాధన గురించి ప్రత్యేకంగా ఎంతోమంది గురువులు నేను కలిశాను. హ్మ్. ఈ సాధనా విధి విధానాల గురించి నా యొక్క పరిపక్వతంగా 100% తెలుసుండి ఏమిటండి ఈ యక్షిణీ విద్యలు అన్నవి చాలా ధైర్య సాహసాలతో చేయవలసిన విద్య. ఫస్ట్ భయపెడుతుందండి దేనికి లొంగుతాడని, లేదా రాళ్ళ వర్షం కింద రాళ్ళు పెట్టి ఇంటి ముందు కొట్టేస్తూ ఉంటుంది వీడు చేసి వచ్చాక. ఓకే. ఇది 66 రోజులు దీక్షని చాలా జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఇది చాలామంది నేను అనకూడదు, కొంతమంది మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియని వ్యక్తులు అది ఎవడైనా అవ్వచ్చు చాలా రాంగ్ వీడియోస్ చేశారు ఇప్పటివరకు ఈ యక్షిణీ సాధనల గురించి. హ్మ్. అంటే నేను కొత్తగా చెప్తున్నాను, మీరు నువ్వు చేసేది కరెక్టా అని మిగతా జ్యోతిష్యులు వాళ్ళు నన్ను ప్రశ్నించవచ్చు. అసలు కర్ణపిశాచి కానీ యక్షిణీ విద్యలు కానీ విషయం ఏంటంటే వాడు ఆ వ్యక్తి పగలు పడుకునే ఉంటాడు. నిశరాత్రిలో 10:30, 11 గంటలకు వెళ్ళి తన భార్యకు కూడా చెప్పకుండా ఆటోమేటికల్లీ వీడు వివాహం కాని వాడికైతే గట్టి ఇంకా పవర్గా ఎక్కువగా ఉన్నట్టు ఉంటుందండి. హ్మ్. ఓకే. హ్మ్. కొంతమంది నేను మీరన్నట్టు ఈ వీడియోస్లో కర్ణపిశాచి వాడు మందు కొడుతూ ఉంటాడు, హ్మ్. వాడికి చెవిలో చెప్తుంది, గుయ్యమని అరిచేస్తూ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు అంటాడు. ఉట్టిదండి. హ్మ్. వాడు ఆ వ్యక్తి కావలసింది ఏమిటి అంటే కర్ణపిశాచి యక్షిణీ విద్యలకి చేతిలో ధూపంకి డైలీ అలాగ వెలుగుతూ ఉండాలి. అందుకని కావలిస్తే చూస్తూ ఉండండి. నేను ఒక 5-6 పెద్ద పెద్ద కర్ణపిశాచి విద్య ఉన్న వాళ్ళు చూశాను. వాళ్ళ చేతిలో ఎప్పుడు సిగరెట్ అలా వెలుగుతూ ఉంటుంది. మీకు ఒకటే లెక్క, చేతిలో సిగరెట్ పట్టుకుని ధూపం కింద ఎవడైతే వెలుగుతుందో వాడి కర్ణపిశాచి విద్య ఆశించేవాడు. ఓకే. హ్మ్. ఏమి చేస్తుంది అంటే మీరన్నట్టు వాడికి జనాకర్షణ కావాలి. హ్మ్. ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి లేని ఆకర్షణ వచ్చేస్తుంది. వాడి ఇంటి ఎదురుకుండా ఎప్పుడు కూడా 200-300 మంది కూర్చుని ఉంటారండి. హ్మ్. ఆటోమేటికల్లీ కూర్చున్న వెంటనే వాడికి వచ్చి చెప్పేస్తుంది ఇప్పుడు చెవిలో, పలానా సత్యనారాయణ అన్నవాడు వచ్చాడు ఓకే. హ్మ్. అంటే వీడు లోపలికి వెళ్ళి కూర్చుని అన్న నీ పేరు సత్యనారాయణ అని అడుగుతాడు వెంటనే ఈ వ్యక్తి. హ్మ్. అవునండి బాబు సత్యనారాయణ అని చెప్పారు ఏంటండి అయ్యగారని. అంటే ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయిందండి. కర్ణపిశాచ యక్షిణీ విద్యలు ప్రతి ఒక్కరికి
ఈ యొక్క కూర్చుని ఆటోమేటికలీ జాతకం గురించి చెప్పేటప్పుడు ఇది మీ నక్షత్రమా సతభిషమా లేకపోతే నీది రోహిణి నక్షత్రం అని ఎవరిని అడిగితే బాబు ఈయన కర్ణపిశాచి చేస్తారా గురుగారని. ఇది కర్ణపిశాచి ద్వారానే కాదు, కర్ణాంజనేయ స్వామి చేసి ఉపాసకుడు చెప్పగలడు. కర్ణ మాతంగి అన్న దేవత ఉంది, అంటే కర్ణ అంటే చెవు. అలాగే ఈ లలిత సౌభాగ్య విద్యలో కూడా ఒక ఉపాసనా మంత్రం ఉంది, అది మాధ్యమాల్లో చెప్పకూడదు, అంటే తల్లికి సంబంధించిన మంత్రం కాబట్టి ఎవరైనా ఇది నేర్చుకుంటాను అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది 66 రోజుల సాధన అండి. యక్షిణీయ సాధన అయినా 66 రోజులే. ఇది చాలా జాగ్రత్తగా చెయ్యాలి, నదీ ప్రవాహం ఎందే చెయ్యాలి ఈ సాధన. ఇది ఎవడో చెప్తాడు 3 రోజుల్లో 2 రోజుల్లో అయిపోతుంది, తర్వాత నువ్వు ఒక 8,000 జపం చేసుకుని దానికి అరిటాకులో వేసి మాంసం మొక్కలు నైవేద్యం పెట్టంటే ఏమి తినేసి వెళ్ళిపోదేమి. ఒకసారి సాధన చేసి కాకేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపో అంటారు, నేనేమి నీ కూడానే ఉంటానంటుంది. ఎందుకంటే తను ఇష్టపడి నువ్వు రమ్మన్నావు కాబట్టి ఇష్టపడి వచ్చిన తర్వాత నువ్వు భార్యతో సంయోజనం చేసినా పిల్లలతో ఆనందంగా ఉన్నా దానికి ఇష్టం లేదు, మీ పిల్లలతో నువ్వు ఆడుకోవడం అని ఏదైనా మనకి చెప్పిందంటే వాళ్ళతో మాట్లాడడం కానీ ఇష్టంగా లేకుండా కానీ చెయ్యాలి. లేదా అది ఎంతవరకునైనా తీసుకెళ్తుంది. అవి మనం చేసి దేవత ఎలా ఉంటుందంటే యక్షిణి కదా, పిశాచి రూపం. అది ఏముంటుంది, నువ్వు నేను మాట వింటలేదు, నీ భార్యతో నువ్వు ఎక్కువసేపు ఆనందంగా మాట్లాడద్దన్నా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నేను ఉండగా, దానికి ఒక ఉక్రోషం వచ్చేస్తుంది. ఉక్రోషం వచ్చి నేను చేస్తున్నాడు పతనానికి దారి తీస్తుందండి ఇది. అంటే రోజంతా మనతోనే ఉంటుందా గురుగారు? రోజంతా ఇంక వచ్చిన తర్వాత ఇలా కాకేసిన తర్వాత వాడు ఇంక కోరతాడు కదా, ఆవాహనం చేసుకుంటాడు. ఆవాహనం చేసుకున్నాకండి ఇంకా వాడు సీఎం కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, వాడు ఎస్పీ అని కూడా ఆలోచించదు. ఈ దేవత ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత నాకు కావలిస్తే. కర్ణపిశాచి చేసిన వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు. ఇది లైవ్లో కొంతమందికి 25-20 ఏళ్ళ క్రిందట ఉన్న వాళ్ళకైతే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో తిరిగి వాళ్ళకి తణుకు అనే గ్రామం ఉందండి. ఆంధ్రాలో తణుకు అని చాలా ఫేమస్. మొదలపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిది తణుకులో షుగర్ ఫ్యాక్టరీ కూడా నడిచేది. ఆ తణుకు దగ్గర రెడ్డి చెరువు అని ఒక ఊరు ఉండేదమ్మ. అక్కడ నరసింహరాజు అని ఒక ఆయన కర్ణపిశాచి సిద్ధాంతి ఉండేవాడు. ఆయన ఇలా వెళ్ళిన వెంటనే మీ ఆవిడ రంగు చీర కట్టుకుందిరా అని చెప్పేవాడు. వీడు కంగారు పడిపోయేవాడు. ఇలాగా చాలామంది. అలాగే మన ఎర్రవరంకి వెళ్ళే దారిలో, అన్నవరానికి వెళ్ళే దారిలో ఎర్రవరం అని ఉంది. అంటే గురుగారు ఇవన్నీ డేంజరే అంటారా? డేంజర్ విద్యలు అంటే వీళ్ళు స్వలోభం కోసం కాకుండా ధనాకర్షణ కోసం కాకుండా చేసి ఏ విద్యనా మనకు ఉపయోగపడుతుంది. ఎలాగా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ చెప్పిన ఈ నరసింహరాజు ఉన్నాడు, వాడు స్వప్నం వచ్చింది 500 ఏమని అడిగేవాడు కాదండి. అమ్మ అక్కడ పెట్టేసి వెళ్ళిపో. ఒక పసుపు చెంబులో పసుపేసి చూసేవాడు, ఏంటి స్వప్నం యొక్క విషయం ఎలా ఉంటుంది, కోటీశ్వరాలు అవుతుందా, అఖండమైన విజయాన్ని సాధిస్తుందా అనుకుని ఎంతో కొంత పెట్టి వెళ్ళిపోమనివాడు. ఇలా కాకుండా కొంతమంది డిమాండ్ చేస్తారు ఈ విద్య నేర్చుకుని, నాకు ఇది కావాలి అది కావాలి అని. వాళ్ళ యొక్క విషయానికి ఎవరిదైనా భవిష్యత్తు తెలిసిపోతుంది ఆటోమేటికల్లీ. వాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియజేయగలడు. ఈవేళ ఎంతో మంది సినిమా యాక్టర్ల జీవితాలకి మార్పు తీసుకొచ్చిన విషయాలు ఎంతోమంది ఈ కర్ణపిశాచి యక్షిణీ సిద్ధాంతాలను చాలా గట్టిగా వాడుకున్నారు. పాలకుల సిద్ధాంతాన్ని జల్సాపంతులను ఉండేవారు. ఆయన జగదీక్ వీరుడు అతిలోక సుందరి సినిమాకి షూటింగ్లో ఆటోమేటికల్లీ మంచి బ్రేక్ రావాలని శ్రీదేవికి జల్సా పంతులు అంటే మర్చిపోలేని విషయం. శ్రీదేవి గారు ఇప్పుడు బతికలేరు మనం నిరూపించడానికి. ఆయన లాంటి ఆయనకే ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొని ఇచ్చిందని వారు పాలకొల సిద్ధాంతికి. ఆ వ్యక్తి కారు మీద వెళ్తూ ఒక ఘనపాటి కాదు, ఒక వేద పండితుడు కాదు, ఇంకోని కానీ ఎరా ఎలా ఉన్నావు అని యొక్క సంభాషణ మాట్లాడతాడు. ఎవరినైనా యారా ఏమే, ఇవే తప్ప గౌరవం ఇచ్చి పుచ్చుకునే పదార్థములు ఉండవు. మొఖం కూడా మీరు జేబులో మీ దగ్గర డబ్బులు ఏమన్నా వాడు వచ్చాక ఒరే ఒక 5,000 కావాలి సునీల్ ఇవి అంటే నా దగ్గర లేవు గురుగారు అన్నాడంటే ఒప్పుకోడు. వాడి దగ్గర ₹5,000 ఉన్నాయని ఇవి చెప్తేనే ₹5,000 ₹5,376 ఉన్నాయి అని చెప్తేనే అడుగుతాడు. అయితే అడుగుడు ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. ఇది కొండ విద్య కాదు, యక్షిణీ విద్య కొండ దేవత విద్య చాలా తేడా. కొండ దేవత రోడ్డు మీద తిరుగుతాడు, యక్షిణీ విద్య చేసిన వాడు చాలా రాయల్గా ఉంటాడు. యక్షిణీ విద్య చేసిన వాడు ఏంటంటే ఎదుటి వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ తెలిసిపోతాయి అన్నారు కదా, కానీ అది మార్చే మార్గం కూడా తెలుస్తుంది. మార్చే మార్గమే చెప్తాడు. యక్షిణీ విద్య ఉన్నవాడు నీకు ఇలా జరగబోతోందిరా, ఇలా జాగ్రత్త పడు అని మాత్రమే చెప్పగలడు. ఇది మార్పులకు కొన్ని ఈ యొక్క కర్ణపిశాచి లేదా ఈ యొక్క యక్షిణీ విద్యల్లో కొన్ని విద్యలు ఉన్నాయి, తాంత్రిక విద్యల్లో. వాడంతటా వాడు చేసిస్తాడు. ఈ తావేసి కట్టుకో,
వాడి దగ్గర ఉన్నది ఏంటంటే అండి, యథార్థమైన విషయం, వాడి దగ్గర ఈ ధూపం వేసిన అగరబత్తి విభూదే ఆటోమేటిక్గా దాంట్లో శక్తిని ప్రవేశించేటట్టుగా చేస్తాడు. ఓకే. ఆ విభూతి పెట్టుకున్న వెంటనే ఎటువంటి యొక్క దృక్పథం వచ్చినా చెడు ప్రయోగం మీ మీద చేసిన ఇలా తీసి పక్కన పడేయగలడండి. అంతటి శక్తి ఉంటుంది ఈ యక్షిణీ విద్యలు చేసేవాడికి. మీరు చేశారా గురుగారు? నేను యక్షిణీ విద్య చేయలేదు. ఓకే. నేను యక్షిణీ విద్య చేసిన వాళ్ళని చూశాను. అసలు ఏం చెప్తారా అని ఎదురుకుండా డైరెక్ట్గా లైవ్లో భయపడకుండా, ఎందుకంటే వాడు ఫస్ట్ బ్యాడ్ వాగుతాడు. వీడిని భయపించాలంటే అతడి వ్యక్తిని వీడిలో ఉన్న బ్యాడ్ చెప్పాలని ఫస్ట్ బ్యాడ్ చెప్తాడు. ఓకే. నీ తండ్రి పోతాడు చూసుకో అని. అవునా తండ్రి పోతాడా అని కాసేపు భయంగా ఉంటుంది. నిజంగా మా నాన్నగారు కాలం చేశారు. యక్షిణీ విద్య ఉన్నవాడు ఏమన్నాడంటే, మీ తండ్రిని బతికిస్తాను 30,000 తెచ్చుకో అన్నాడు. మా తండ్రిని బతికించడం అంటే కాలం అయిపోతుంది మీ నాన్నకి అన్నాడు. అవునా కాలం అయిపోవడం ఏంటి అన్నాను. చూడైతే నువ్వు చేయించుకోపోతే అన్నాడు. ఆటోమేటిక్గా అన్న తర్వాత నేను 30,000 రూపాయలు నా దగ్గర లేక చేయించుకోలేకపోయినా అనుకోకుండా స్ట్రోక్ కింద వచ్చి మా నాన్నగారు కాలం చేశారు. తర్వాత వెళ్ళాను, అనయ్య ఇలా చెప్పారు కదా మీరేంటి డబ్బులు నీకు చెప్పాను కదా అని చెప్పారు. ఇదే లైవ్లో ఒక వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు ఒక యక్షిని ఆ బొబ్బాస్కాయ చెట్టు దగ్గర రాత్రి కూర్చుని ఉంది 6:30 7 గంటలకి. నేను ఈ ఉపాసన బలంతో ఏమంటే ఇంట్లో ఏం బాగుంటలేదు ఏంటంటే బొబ్బాస్కాయ చెట్టు కొట్టే అన్నాను పుసుకుమని. అక్కడ ఆ బొబ్బాస్ చెట్టు మీద ఎక్కువ వాళ్తూ ఉంటాయి భూత ప్రేత పిశాచాలు. బొబ్బాస్ చెట్టు ఇంట్లో అందుకనే ఉండకూడదురా పాలు కారి చెట్లు అని మన పెద్దవాళ్ళు ఎందుకంటారంటే, దాని మీద రాత్రి సంయోగం చేస్తాయి భూత ప్రేత పిశాచాలు బొబ్బాస్ చెట్టు మీద అంటారు. బొబ్బాస్కాయ చెట్టు నేను చెప్పిన మాట వెంటనే వాళ్ళ ఇంట్లో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తీసుకొచ్చి దాన్ని నరికేశాడు రాత్రి అని కూడా ఆలోచించకుండా. నరిచినన్నా ఇది ఎవడు చెప్పాడు మమ్మల్ని కూర్చుని సరదాగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటే అని ఒక లేడీ పిశాచి ఏం చేసింది, నేను బండి మీద వెళ్తుంటే నాకు కూడా వచ్చింది. నాకు విద్య ప్రారంభం నేర్చుకున్న దశలో ఉన్నప్పుడు భయం వేసి ఈ ఎవరైతే ఇలా చెప్పారో వాళ్ళకి నేను ఫోన్ చేశాను, అనయ్య ఇలాగా ఒకరిని తెలియక వాచ్ చూడడానికి వెళ్ళా నా ఇంట్లో చెట్టు కొట్టేసి ఉంది అమ్మనండి కూడా వచ్చేస్తుంది, అది భయం వేసేస్తుంది, చెమటలు పట్టేస్తున్నాయి. ఎలాగా నా ఆలోచన సమయంలో ఆయన ఒకటి చెప్పారు ఏంటంటే, తమ్ముడు మీరు ఒక 2 నిమ్మకాయలు తీసుకుని పసుపుతోటి నీళ్ళలో స్నానం చేసేసి ఆ నిమ్మకాయలు అష్టదిగ్బంధనం కింద నీకు తూర్పు భాగంలో నీకు పడమర భాగంలో నీకు ఉత్తర భాగంలో నీకు దక్షిణ భాగంలో 4 నిమ్మకాయలు పెట్టి నువ్వు చేసి అమ్మవారి ఉపాసన ప్రశాంతంగా మనసా వాచా కూర్చుని చేసుకో అనేటప్పటికీ ఆవిడే చెప్పిందండి. నేను చేసి లలిత అమ్మవారే మా అమ్మతో చెప్పాను మేడ మీద ఎక్కుతుంటే నాకు మ్యారేజ్ అవ్వలేదు ఆ సమయానికి. ఏం చెప్పాను, అమ్మ ఒక తొస్తుంది జుట్టు వేరిపోసుకుని ఒక వెధవావిడ ఇంటి దగ్గర లేరు లేకపోతే వస్తాడు పూజలో ఉన్నాడు 1/2 గంట ఉండమన్నాడు అంటే మీరు నమ్మరు 7:47కి ఇంటికి వచ్చాక 8:10కి వచ్చింది అమ్మ మీ అబ్బాయి ఉన్నాడా మాట్లాడే పని ఉందని. అది ఎంతకైనా తెగిస్తుందండి యక్షిని. నెక్స్ట్ చూడండి ఈ యక్షిని ఉపాసన చేసేవాళ్ళు కానీ కర్ణపిశాచి ఉపాసన చేసేవాడు కానీ రోజు రాత్రిలప్పుడు స్నానం చేసి జపం చేసుకుంటే కానీ బయటికి రాడు. ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా వాడు ఆ వ్యక్తి ఆ లోపలికి వెళ్ళి ఆ 10 నిమిషాలు ఆవిడ మూలమంత్రం చదివి ఆటోమేటికల్లీ 2 అగరబత్తులు ధూపం వేసి వస్తారు. వచ్చిన తర్వాత వాడి నుదుటికి విభూతి పెట్టుకుంటాడు. ఆ విభూతి ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంత్రించి పెడతాడు. నువ్వు నా మీద ఎగిరినట్టుగా నువ్వు నా భార్య మీద కానీ పిల్లల మీద కానీ మా తమ్ముడి పిల్లలు వచ్చారు మా తమ్ముడి మీద కానీ ఎవరి మీద ఉంటుంది. రెండో విషయం ఏంటంటే అమ్మ ఈ కర్ణపిశాచి యక్షిణీ విద్యకి భార్య ఉండగా పరస్త్రీ వ్యామోహం చెందుతాడు. భార్య ఉండగానే వాడికి 2వ వివాహం జరగడం కానీ 2వ ఇంటి దగ్గర తెచ్చుకుని పెట్టుకున్నాడు అన్న బ్యాడ్ వచ్చేస్తుంది. చాలామంది తెలియక విద్య తీసుకుంటారు. మిగతా వాళ్ళు అందరికీ ఉపదేశించబడింది ఇది. ఎవరికైతే సెకండ్ ఎంటర్ అవుతుందో లేకపోతే ఇంట్లో ఉంటుందో మరి బ్యాడ్ అయిపోతాడు కదా. సిద్ధాంతికి భార్య కాకుండా ఇంకొంత ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటుందని బాబు అన్న మాట వస్తుంది, అన్న వివరణ వస్తుందండి. ఈ యొక్క వివరణ ఎవడికుందో వాడి కర్ణపిశాచి విద్య చేసినట్టు. కర్ణపిశాచి విద్య ఫలిస్తుందా? ఇప్పుడు లేడీస్ చాలామంది కర్ణపిశాచి విద్య గురించి నన్ను ఎంతోమంది అడిగారు. మంత్రోపదేశం తీసుకోవడానికి నేను ఇచ్చిన భర్త యొక్క ఆదేశాలు తీసుకోవాలి. లేడీస్ కూడా చేస్తున్నారు ఇప్పుడు కర్ణపిశాచి విద్య. మా ఆయన ఎక్కడ దాచాడు డబ్బు, ఎంత దాచాడు, ఏ అమ్మాయితో సత్సంబంధాలు ఉన్నాయి, ఎలా ఆచరిస్తూ ఉంటాడు, వీడు మనసు తెలుసుకోవడం గురించి ఏదైనా చేస్తారు. ఆ టైంలో ఏం చేస్తారు, బాబావారు అష్టోత్తరం
కనకదుర అష్టోత్తరం చేస్తున్నానని వీళ్ళు గదిలో ఏకంగా కూర్చుని ఒక ఆసనం వేసుకుని ఆ దేవత ఉపాసన ఈ 3 బీజాలు ఇలాగా ఈ 3 వేలు ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఈ 2 వేళ్ళు కదిపి ఇలా పెట్టి కూర్చుంటుందండి. ఈ కర్ణ అనే దేవత ఏంటంటే ఈ 3కి 3 ఇలా కూర్చుని వేలు ఇలా పెట్టి ఇలా కూర్చుని ఇక్కడ హృదయ స్థానంలో స్తంభనం చేస్తారు. స్తంభనం అంటే ఏంటి? దిగ్బంధనం, స్తంభనం. లోపల కూర్చో అని చెప్తాడు. అది వచ్చేసిందా ఇంకేడు ఆఫ్ చేయలేడండి. రోజు చెవిలో మాట్లాడుతూ ఉంటుంది. అది తట్టుకోగలగాలి. అది తట్టుకోలేక చైన్ స్మోకర్ అయిపోతాడు వీడు. ఇది తట్టుకోలేక డ్రింకింగ్ హ్యాబిట్కి అయిపోతాడు వీడు. తాగాడు సిద్ధాంత్ గారు వెళ్ళి పలానా షాప్ దగ్గర ఎవరికి తెలుస్తుంది? వాడు ఏం అడిగి వెళ్ళిన తర్వాత అమ్మ స్వప్న మీ ఆయన ప్రకాష్ గారిని వెళ్ళి ఓ సిగరెట్ పెడితే అమ్మనమే బాబు అంటాడు. ఇదేంటి గురుగారు ఏంటి డబ్బులు అడిగితే అడిగాడు సిగరెట్ పెడితే అమ్మంటాడు ఏంటి అనుకుంటారు. మీకు అర్థమైంది. అలాగే మండపేటలో ఉండేవాడు. మండపేటలో సిద్ధాంత్ ఉండేవాడు. చైన్ స్మోకర్. కాళ్ళు లేవాడికి. హైదరాబాద్లో కూడా యాక్సిడెంటే కాలం చేశాడు. మీకు అర్థమైంది. వాడు కూడా ఆటోమేటికల్గా పిల్లలు పుట్టలేదన్న చెప్తుంది. వీళ్ళు పిల్లలు పుట్టాలంటే నువ్వు వాడు ఆటోమేటికల్లీ కరివేపాకు తీసుకుని కొత్తిమీర అమ్మ స్వప్నాన్ని మీరంటే ఇదేంటంటే గురుగారు కరివేపాకు అది కొత్తిమీర అంటాం ఏంటంటే వాడి చేతిలోకి తీసుకొచ్చాక కర్ణ అనే దేవతను ఉపదేశించి ఇది కొత్తిమీర వేయటట్టు చేసేవి అంటే చూడు ఇది వాసన ఏంటి అంటే సునీల్ గారికి కూడా చూపిస్తారు. మారిపోతుందా గురుగారు? కొత్తిమీర వాసన వస్తుంది. కరివేపాకే వాసన కొత్తిమీర వాసన సృష్టిస్తాడు. మ్యాజిక్ కాదు అది. వాడి దేవత యొక్క ఎఫర్మేషన్. నువ్వు దాంట్లో నీళ్ళని. అలాగే ఉచ్చిష్ట గణపతిలో కూడా ఎంత రోగం ఉన్నిండి మంచాన్ని పడిపోయాడు లేపి శక్తి కర్ణపిశాచి ఉన్నవాడికి ఉచ్చిష్ట గణపతి ఉన్నవాడికి ఉంటుంది. వాడు మంచాన్ని పడిపోయాడు గురుగారు చేతబడి చేశారు ప్రయోగం చేశారు కాశ్మారం చేశారు చచ్చిపోతాడు. ఇంకా ఆడు చేసిన విద్యకి ఒరిస్సాలో ఇంకెవడు లేవలేడు అనుకున్నకి మయ్యంగన్న మన దేశంలో మయ్యంగన్న ఊరుందండి. మయ్యంగ అంటే మన కామాఖ్య టెంపుల్ దాటాక మయ్యంగని అది మన దేశంలో బ్యాన్ చేశారు ఆ ఊరిని. ఆ ఊర్లో పలానా రవికుమారిగా ఫోటో ఆడికి చేతబడి చేయాలంటే ఇమీడియట్గా పడగొట్టేస్తాను. పలానా వాళ్ళు నా శత్రువులు ఈయన పడగొట్టేయాలిగో ₹1,00,000 తీసుకోండి ఆడు పడగొట్టేస్తాడు. ఆ ఊరిని బ్యాన్ చేశారు మన దేశంలో. మయ్యంగ దేశం. ఆ ఊరి పేరు మయ్యంగన్న ఊరు. ఈ యొక్క చేతబడి చేసేవాడిని కూడా తిప్పి కొట్టేసి శక్తి ఈ కర్ణపిశాచి విద్య ఉన్నవాడికి ఉంటుందండి. ఇది మామూలు వాడికి ఒక ఆంజనేయ ఉపాసకుడికో లేదా ఒక దేవి ఉపాసకుడికో చాలా కష్టం. ఎందుకు? దేవి ఉపాసనలో శక్తిని వీడు తీసుకుని దేవి ఉపాసకుడు కూడా చేయగలడు క్షుద్రశక్తి. కానీ వాడికంటే ఫాస్ట్ రెమెడీస్ ఇచ్చేవాడు ఎవడంటే ఈ కర్ణపిశాచి విద్య చేసేవాడు. ఈ కర్ణపిశాచి విద్య చేసేవాడికి లోపల ఎవరు ప్రయోగం చేశారో నడుచుకుని వస్తూ ఉండగా తెలిసిపోతుంది. ఏమ్మా స్వప్న అది మీ ఇంట్లో మీ అన్నయ్య గారు అబ్బాయి అలాగైపోయాడంటే వాడికి ప్రయోగం చేశారు తెలుసా అంటే అవునా గురుగారు ఈ మధ్య నీరసంగా ఉన్నాడంటే ప్రయోగం ఏంటో తెలియదు అలా అన్నారు ఏంటంటే బాబు ఎక్కడ జరుగుతుందంటే పలానా కర్ణాటక స్టేట్లో తోరంగన ప్రదేశం ఉంది అక్కడ తీసుకెళ్తాను కారు మీద రాని తీసుకెళ్ళడమే కాకుండా అక్కడ చూపిస్తాడు వాటి పెట్టింది ఎక్కడైతే ప్రయోగం జరిగిందో అక్కడ. ఇది మాత్రం 100కి 100 నిజం. మా బ్లడ్ రిలేషన్లోనే ఒక ఆయన ఈ విద్య చేసేవారు పేర్లు చెప్పను. ఆ చేస్తుంటే ప్రయోగం ఎవడు చేసినా సరే లేపు కూర్చోబెట్టివాడండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 to 9 డేస్లో. 8 to 9 డేస్లో నీకు లేపు కూర్చోబెడతాం ఛాలెంజ్ రానివాడు. ఇప్పుడు ఎక్కువ వశీకరణ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి వింటున్నాం కదా వాటికి కూడా బ్లాక్ మ్యాజిక్ కూడా వీరు కూడా చేసి వ్యక్తి అండి. వీడు బ్లాక్ మ్యాజిక్ చేయలేడు. కర్ణపిశాచి విద్య ఉన్నవాడు. బ్లాక్ మ్యాజిక్ చేసిన వాడిని తిప్పి కొట్టే శక్తి కర్ణకు ఉంటుంది ఉచ్చిష్ట గణపతికి ఉండదు. ఉచ్చిష్ట గణపతి ఎవరికి కూడా నెగిటివ్ చేయరు. ఉన్న నెగిటివిటీని తీసేస్తారు. ఇప్పుడు నెగిటివిటీ చేయడం ఉంటుంది నెగిటివిటీ తీయడం ఉంటుంది. ఆ 2 విద్యలు వాడికి తెలుసు. కానీ ఒక్కొక్క మనస్తత్వాలు నేనున్నానంటే నాకు నెగిటివిటీ నాకు పెట్టవలసిన అవసరం లేదు స్వప్న మీద. ఎందుకు ఇలాంటి వాళ్ళని కోరుకుంటే ఆవిడ 100 మందిని తీసుకొస్తుంది ఇలాంటి స్వప్నాలని నాకు అవసరమా అని ఊహించి ఉపాసకులు ఉంటారు. లేదు ఈవేళ వాళ్ళు కావాలి సుజాత అన్న అమ్మాయి అన్న ఎదురుకుండా నిలబెడుతుంది. సినిమా యాక్టర్ సుజాత అక్కడ ఉండడం కాదే నా ఎదురుకుండా ఉండాలి అని చేశాడంటే కర్ణపిశాచి ఉన్నవాడు. అది బాంబేలో ఉన్న సుజాత అన్న అమ్మాయి వీడు ఎదురుకుండా కనిపిస్తుంది. అదే విద్యలో ఉన్న గొప్పదనం. మంచికి వాడచ్చు చెడుకి వాడచ్చు. వీడు ఇక్కడ దేనికి వాడుతున్నాడు? చెడుకి వాడుతున్నాడు. నాకు ఇది కావాలి అని రప్పించి డబ్బులు రప్పించదు. మీకు చెప్పాను సంపద వచ్చేస్తుంది విపరీతంగా. ఏం చేసుకుంటారు? కొట్లుగా బస్తాలు అంబానీ ఇంట్లో ఉన్న 20 బస్తాలు నా దగ్గర తీసుకురా ఏదో విధంగా అని అడుగుతాడు. ఇది పట్టుకున్న తర్వాత వాడిని పొడి చేయొచ్చు చంపేయచ్చు ఉపాసకుడిని.
చంపలేమా, వాడి ఇంట్లో 20 బస్తాలు ఉన్నాయట్రా అవును కదా. అని చెప్పేసి. ఇది ఎందుకు ఆ విద్య మంచికి ఉపయోగపడితే ఆ విద్య 10 మందికి జీవితాలను వెలుగు తీసుకొస్తే ఆ విద్య గొప్పతనం నా దృష్టిలో. అంతే. అలాగే ఇవన్నీ అమ్మ నిశరాత్రిలో చేయడం, ఇంట్లో చేసి విద్యలు కాదు ఇవి. ఉమ్, ఉమ్, బహిరంగ ప్రదేశంలో చేయడం కానీ, నదీ ప్రవాహం యందు చేయడం కానీ, లేదా ఒక 3 చెట్లు చెప్పడం జరిగింది. ఏంటది? మర్రి చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, వేప చెట్టు దగ్గర కానీ కూర్చుని చేస్తేనే ఉపాసన సిద్ధి పొందుతారు. ఓకే. ఉమ్, యక్షిణీ విద్యలో చాలా ఉన్నాయి. చంద్రిక యక్షిణి ఉంది, కన్నపిశాచి ఉంది. ఈ మధ్య కన్నపిశాచి గురించి అయితే చాలా మంది వీడియోస్ చేసేస్తున్నారు. వాళ్ళు మలమూత్రాలతో చేస్తారు, అవును. ఆడవాళ్ళతోటి వస్త్రాలతో చేస్తారు. ఇవన్నీ పూర్తి బూతు రాంగునండి. వాడు అసలు నేను చూశానండి, వాడు ఎంత నిష్టగా ఉంటాడంటే చేసేటప్పుడు వాడు నీచంగా స్నానం చేయకుండా ఎలా చేస్తాడు, స్నానం చెరువులో చేసి వచ్చి ఆ చెరువు దగ్గరే కూర్చుని చేస్తాడు. ఒకవైపు శవాలు కాలుతూ ఉంటాయి, ఆ వాసన వినిపిస్తూ ఉంటుంది, వాడికి కనిపించాలి. ఎందుకంటే యక్షిణి ఎక్కడ ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోతుంటే దెయ్యం అవుతుంది. దెయ్యం ఎలా అవుతుంది? యక్షిణి అంటే ఏంటి, ఒక మనసులో ఉన్న కోరుకున్న ఒక జీవి ఆ మనసులో ఉన్న కోరికలు తీరకుండా చనిపోతే అదే యక్షిణి అయిపోతుంది. దెయ్యం ఎలా అవుతుంది చెప్పండి? నథింగ్ బట్ యక్షిణి అంటే ఏంటి, ఒక ఆత్మ తన కోరికలని తీర్చుకోకుండా మధ్య వయసులోనే మరణిస్తే అది కాలుతూ ఆత్మ భూలోకం నుంచి పరమాత్మకి వెళ్ళిపోకుండా మధ్యలో ఆగి తిరుగుతూ ఉంటావు చూడండి. అవును. ఈ మధ్యలో తిరుగుతూ ఉన్న ఆత్మలు ఎవరైతే మధ్య వయసులో యాక్సిడెంట్స్లో ఈ చచ్చిపత్ర ఈ తిరిగి దెయ్యాల కింద వచ్చినాయి, వీడు ఆవాహనం చేస్తాడు. పైకి వెళ్ళిపోయిన వాటిని కాదు, మధ్యలో ఉంటున్న వాటిని నా దగ్గర రా, నీ కోరికలు ఏంటో నేను తీరుస్తాను, నాకు ఇది కావాల్సింది తీసుకురా అంటే అదేం చేస్తుంది, నేను జీవితం మధ్యలో వెళ్ళిపోయాను, ఈ కొండలో పెట్టేయడం, ఆ అగ్గిపెట్టిలో బంధించడం, ఇవన్నీ సోది కబుర్లు. అలాంటి మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే విషయం, ఇక్కడ లక్షల మంది వీడియో చూస్తూ ఉంటారు, ఏదో చేస్తాం కన్నపిశాచి గురించి పలానా సిద్ధాంతి గారు చెప్పాడని కాదు. ఈ కన్నపిశాచి అనే విద్య ఎప్పటికీ ఉంది, పల్లెటూరులో ఎక్కువగా నడుస్తుందండి. వాడు చిన్న వేరు ఇస్తాడు, చిన్న తావేజ్ ఇస్తాడు, అంటే జ్వరం తగ్గిందంటారు. కాల్స్తే చూసుకోండి, కావలస్తే కొంతమంది తాబేజీలు కట్టేవాళ్ళు, మసీదుల దగ్గర వాళ్ళు గ్యారంటీగా కన్నపిశాచి విద్య వాళ్ళకి తెలుసు. వాళ్ళు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా ఆ కన్న విద్య నేర్చుకుంటే కానీ ఆ తాబేజ్ ఇవ్వలేడండి. ఓకే. అంటే గురుగారు ఇప్పుడు చనిపోయిన ఆత్మ దెయ్యంగా మారుతుందా, లేకపోతే దేవత అంటే యక్షిణి దేవతగా అవుతుందా? యక్షిణి అన్నది ఒక పిశాచి రూపం అండి, దేవత ఎలా అవుతుంది? ఓకే. యక్షిణి అన్నది చూడండి ఎలా ఉంటుంది, జుట్టు వెరబోసేసుకుని పక్కపక్క నవ్వుతో. అంటే మీరు ఇందాక అన్నారు మీ ఇంటి దగ్గరకు వచ్చిందని, అలా మనిషి రూపం కూడా దాల్చగలదు. మనిషి రూపం దాల్చగలదు, అది యక్షిణి కదా. ఆ మనిషిలో ఆ మనిషి ఆత్మ దూరిపోయి ఆ టైంకి అలా వచ్చింది. అలా వెళ్తున్నావుని నేను నీ దగ్గరికి వస్తున్నాను, నేనంటే రాడాడు, నువ్వంటే నీకు తెలుసు కదా అంటే ఈ ఉపాసకుడికి ఏముంటుందో దాని మనసులో దూరం వస్తుందన్నమాట యక్షిణి అన్నది కనిపెడతాడు. మీకు అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఇవి పర్మనెంట్ సొల్యూషన్స్ కాదమ్మా. ఇవి ఆ పాటికి కారు మీద రావడమో, లేకపోతే అమ్మాయి హీరోయిన్ రావడమో, వాడు స్కాచ్ తావాలంటే వాడి దగ్గరికి రప్పించడము, ఇలాంటి వాడికి ఏం కావాల్సి ఐహిక వాంఛల గురించి విద్యకి దోహదపడుతూ ఉంటారు. అది కంక్లూజన్ ఏంటంటే ఇలాంటి విద్యలకు వెళ్ళడం మంచిది కాదు. యక్షిణీ విద్యలు ఏంటంటే ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఊపేస్తాయి, ఫుల్ చైన్ స్మోకర్ అయిపోతాడు. రేపు జరగబోయేది కూడా ముందు చెప్పేస్తాడు మీకు. ఓకే. అంటే ఉన్నన్నాళ్ళు కొంచెం విలాసవంతంగా ఉంటారు, ఎండింగ్ బాగోదు అంటారు. అది దాని గురించి నిజంగా యక్షిణీ సాధన గురించి పూర్తిగా పరిపక్వతగా తెలుసుకుందాం అని అనుకునే వారికి దీని మీద పుస్తకాలు కూడా 2-3 నేను రాయడం జరిగింది. దానికి పూర్తి వివరణగా మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. అంటే సో అంటే ఏంటంటే ఓకే, ఇలాంటి యక్షిణీ సాధనలు ఉపాసన సాధకుల వల్ల కూడా వేరు ఉంటాయి. దేవి ఉపాసన వేరు, ఇది వేరేనండి. యక్షిణీ ఉపాసన చేసేవాడు గుర్తించుకోండి, ఎవరింట్లోనూ వాడంతటా వాడు వండుకున్నదే తప్ప కన్నపిశాచి విద్య ఉన్నవాడికి వాడికి విడిగా పడేయాలి తప్ప ఎవరింటి దగ్గర భోజనం చేయడు. మోరోవర్ ఏ గుడికి వెళ్ళడు. ఒక ఆంజనేయ స్వామి గుడికి కానీ ఒక అమ్మవారి గుడికి కానీ వాడిని అడుగు పెట్టద్దు అంటుంది. నన్ను తలంపు చేసిన మరుక్షణం నువ్వు ఏ దేవతారాధన చేయకూడదు. వీడి మీద భయభ్రాంతులు చెందడానికి, వీడిని అది కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏం చేస్తాడంటే దీంతో సైమల్టేనియస్లీగా ఆంజనేయ ఉపాసన చేస్తాడు. ఇక్కడ రివర్స్ అవుతుంది కదా, వెంటనే ఆంజనేయ స్వామిని
ఒక చేతితో తీసుకుంటాడు, నా మీద ఇలా రివర్స్ అవుతుంది స్వామి అని. ఆంజనేయ స్వామి అనేటప్పటికి భూత ప్రేతాలకి భయం కాబట్టి అవును. అది అలా కంట్రోల్ అయిపోయి దూరంగా వెళ్ళిపోతుంది. వీడు ఏం చేస్తాడని రాత్రిలో 10 నిమిషాలు చేసి రేపు జనం 100 మంది రావాలని ఇచ్చేసి తోసేస్తాడు. వీడు నరుస్తుంది కదా గదిలోకి వచ్చి. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ సాధన చేసిన ఈ విభూతి వాడి నుదుటి పెట్టుకుని 10 మందికి పెట్టి దాన్ని ఆప్ చేయడానికి ఆ గదిలో బంధించడానికి ఏం చేస్తాడంటే ఇక్కడ ఆంజనేయ స్వపాసన తీసుకున్న మంత్రాన్ని వేసి దాన్ని ఆప్ చేస్తాడు. అది ఆంజనేయ స్వామి రాత్రి అంతా ఇక్కడ ఉన్నంతసేపు అది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. ఉదయం వచ్చేటప్పటికి ఏం చేస్తాడండి ఆంజనేయ స్వామిని చేయడం మనిషి ఈ యొక్క కర్ణ విద్య చేస్తాడు. లోపలికి వెళ్ళి కర్ణ విద్య చేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. తలుపు తోసుకుని మరీ వచ్చేసాక మళ్ళీ ఏం చేస్తాడు అంటే వీడికి ఎక్కడ వదలాలో ఎక్కడ తీసుకురావాలో తెలియకపోతే పిచ్చాడు అయిపోతాడు. అదే. ఎక్కడ వదలాలో ఎక్కడ తీయాలో తెలియకపోతే వాడిని పిచ్చాని చేస్తుంది. అలా చెప్పాను మీకు జలసాబద్దులు, ఎర్రవరం సిద్ధాంతి, అదే ఈ రెడ్డి చెరువు సిద్ధాంతి, వీళ్ళందరికీ మంచి ప్రేజ్. రెడ్డి చెరువు సిద్ధాంతి అంటే కన్నపిశాచిలో ఊపేస్తాడు రా అంటారు. చెవిలో వచ్చి చెప్పడం అనమాట. అందరికీ చెప్తుందా? ఎంత ఉపాసన బలం లేకపోతే స్వప్న గారికి చెవిలో వచ్చి చెప్తుంది. అదే. అవునా? ఓ ఫారెన్ బెంజులు వచ్చి ఆగితే 888 బండి నా దగ్గరికి రావాలి, ఒక అరగంటలో ఏం చేస్తావో తెలీదు అని చెప్పి చిటికేసి కాకేస్తుంది. 888 కారు మీ ఇంటి ముందు ఆగుతుంది ఒక అరగంట పోయాక వచ్చాక. అది ఉపాసన బలం. ఓకే. అది మనం చేసి ఉపాసన మీద ఆధారపడి ఉంటుంది. ఏ రకమైన ఉపాసన అయినా సరే. మీకు అర్థమైందా? అలా గణపతిలో చాలా రకాలైన ఉపాసన. రత్నగర్భ గణపతి ఉంది, ఉచ్చిష్ట గణపతి ఉంది. ఉచ్చిష్ట గణపతికి నీల సరస్వతితో తోడైతే ఏ రకంగా ఉంటుంది, ఆ తోడైన వివాహంలో ఎక్కడ చేయాలి ఆ దేవతా ఉపాసన. ఈ ఉపాసనల గురించి అలానే సాధనల గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని విషయాలు తప్పకుండా. తెలుసుకుందాం గురుగారు. సో విన్నారు కదా, మనమైతే ఈ వీడియోలో చాలా సందేహాలు అయితే నివృత్తి చేసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. దాని మీద కూడా వీడియో చేస్తాము. ఈ సాధనలు లేకపోతే ఉపాసనలు పట్ల ఆసక్తి ఉంటే కనుక కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే నమస్కారం అండి. గురుగారు.